చంపడం ఏ ఎందుకండి? జన్మలో చంపడం కాకుండా చేసిన నీతో ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా ఆవిడ, పిల్లల్ని తీసుకొని. వెళ్ళిపోయినా నేను నా ముగ్గురు పిల్లలు నన్ను మంచిగా బతికించుకుంటుండే సార్. 5th క్లాస్ చదివేటోళ్ళకి ల్యాప్టాప్ తెచ్చిచ్చిన సార్ నేను నా పిల్లలకు. ఉమ్, నేను పిల్లలకి ఏనాడు తక్కువ లేదు సార్. నేను సాయంత్రం డ్యూటీ దిగి వచ్చేటప్పుడు ఇంటికి ఏదో ఒక పండు ఏదో ఒకటి తీసుకొని వచ్చేది సార్. నా పెద్ద ఉమ్, అబ్బాయి అయితే అన్ని పుచ్చకాయలేదే అంటుండేది. మా చిన్న అబ్బాయి ఏమో నాకు అరటి పండ్లు అని మా చిన్న అబ్బాయి చెప్తుండేది. మా అమ్మాయి ఉమ్, ఏమో దోశదే అని చెప్తుండేది. ఉమ్. నేను ఏదో ఒకటి పట్టుకొని ఐటెం తెచ్చి నా పిల్లలకి ఇస్తుంటా సార్ నేను. పిల్లల పుట్టినరోజు అంతా ఎప్పుడండి? ఈ మర్చిపోని ఈ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా సార్. నేను ఎట్లా మర్చిపోవాలనో నాకేం అర్థం అయితలేదు సార్. ఆ, పిల్లల పుట్టినరోజు ఎప్పుడండి? 3వ నెల ఆ, 2014 సార్. ఉమ్, సార్ పెద్ద ఆయన 2014లో సార్. 25 3వ నెల 2014. ఉమ్. మదిపియా పాపం. మదిపియా ఆ, జూలై 17 సార్. ఉహు. జూలై 17 2015 సార్. చెన్నయ్య గారు, మీ ఆస్తి కూడా పేపర్లో కూడా మీ ఆస్తికి గౌతమ్ సంబంధించిన 2017 సార్. ఆ, సార్ మా భార్య పేరు మీదనే ఆస్తి, ప్లాట్లు 2 ప్లాట్లు ఆస్తి మా భార్య పేరు మీదనే ఉన్నది. 2 ఎకరాల పొలం ఉన్నది. ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని పోయింది. ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు ఆవిడ? సార్ ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు ఆవిడ? ఎప్పుడు తీసుకెళ్ళింది తెలియదు సార్ నాకు. ఎప్పుడు ఉమ్. తీసుకుపోయింది ఎప్పుడు చంపుతుందో అని తెలియదు సార్. తెలిస్తే నేను చెప్పకుండా సార్. నేను చూస్తుంటే ఆమె ఎప్పుడు తీసుకుపోయింది, ఎప్పుడు చంపాలి, ఎప్పుడు చేయాలని ఆమె ప్లానింగ్ తోనే చేసినట్టుంది సార్ నాకు. సార్, ఇప్పుడు మీ భార్య తప్పు చేసింది, జైలుకి వెళ్ళారు ఆవిడ. మీరు ఇప్పటికైనా ఆమె క్షమిస్తారా, లేదు క్షమించరా? సార్ ఎందుకు సార్ ఉంది సార్ ఆడ. ఆ? ఎవరు తప్పు చెయ్యదు. వాళ్ళని చూసి ఇంకోటి తప్పు చేయకూడదు సార్. ఒక కుటుంబం ఖరాబ్. నా పచ్చడి కుటుంబంలో ఆ శివకుమార్ గారు వచ్చి నిప్పులు పెట్టినప్పుడు వాళ్ళని ఉంచొద్దు సార్. వాళ్ళని ఉమ్. ఉంచితే ఇప్పుడు వీళ్ళని క్షమించి వదిలేస్తే ఇంకొకరు కూడా తప్పు చేస్తారు సార్. అది బాగుండదు సార్ నాకు. నేను తప్పు చేయించిన అయితే సార్ నాకు వద్దు. అది చంపేయాలి. కాదు, ఆవిడ తప్పు అయినా క్షమించారు, మీ దగ్గరకు వచ్చారనుకోండి, తన తప్పు తెలుసుకొని. అవును సార్. ఆమె తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను సార్. ఎట్లా ఒప్పుకుంటా సార్ నేను ఎట్లా ఒప్పుకుంటా సార్? నా ప్రాణమన్నా తీసుకుంటా కానీ నేను ఒప్పుకోను సార్. నాకు అవసరం లేదు సార్, ఫైనల్ గా ఏం చేస్తున్నారు? రోజు పొద్దున్న ఏం సార్. చేస్తున్నారు? నువ్వు వెళ్ళిపోయి సార్ ఏం చేస్తున్నావు సార్? ఇప్పుడైతే ఏం లేదు. రోజు హాస్పిటల్ పోయి వచ్చి పండుకుంటున్నా అంతే. ఏముంది? ఇంత ఇంత తింటా కొద్దిగా. ఇవ్వ సార్, చూడండి సార్. నాకు ఇప్పుడే వచ్చిన పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నారండి? హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన. కాదు చెన్నయ్య గారు, సార్ పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? ఆ ఏం జ్ఞాపకాలు చేస్తున్నాం సార్? 10 మంది ఉన్న దగ్గరికి వెళ్ళి 10 మంది దగ్గర ఉన్నప్పుడు ఆడ పోయి కూర్చుంటున్నా సార్. వాళ్ళ దగ్గర లేదు, ఎవరు లేకపోతే ఇంట్లో వండుకొని ఏడుస్తున్నా సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? నా బాధ మీలాంటి బాధ ఎవరికి రాకూడదండి. మీలాంటి బాధ ఎవరికి రాకూడదు. రాకూడదు సార్. నీ శత్రువు అయినా రాకూడదు. నాలాంటి బాధ ఎవరికి రాకూడదు. భూమి మీద ఉన్న వాళ్ళకు నా కష్టం ఇంకోనికి రాకుండా చూడండి సార్. ప్రయత్నం చేయండి సార్. సార్, ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటండి? అలా ఉంచొద్దు సార్. అలా నుంచితే ఇంకో ఫ్యూచర్ ఇంకోటి తప్పు చేస్తారు సార్. తప్పు చేయొద్దంటే అలా ఉంచొద్దు. అటు పచ్చని సంసారంలో నిప్పు పెట్టి ఆ శివకుమార్ అనేటోడు వచ్చి నా ముగ్గురు పిల్లలను చంపేసే స్థాయికి తీసుకెళ్ళాడంటే అట్లోటలు ఉంటే ఎంత, లేకుంటే ఎంత సార్? చంపేయాలా సార్? ఉండొద్దు. తన పచ్చని కాపురంలో నిప్పులు పోసిన శివకుమార్ లాంటి వ్యక్తి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలంటున్నారు చెన్నయ్య గారు. ముగ్గురు పిల్లలతో చక్కగా ఉన్న నా కుటుంబంలో అవును సార్. అతను రావడం బట్టే ఇటువంటి ప్రమాదం వచ్చింది. ఇప్పటికైనా సరే తన భార్యను మాత్రం ఏ మాత్రం క్షమించినట్టు చెన్నై చెప్తున్నారు. ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదు. సాధారణంగా తల్లి దగ్గర ఉన్నామంటే చాలా సేఫ్ గా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఇటువంటి తల్లులు కూడా ఉంటారా అనేది ఈ లోకంలో మనం రచిత లాంటి వాళ్ళు చూస్తే కనిపిస్తుంది. ప్రతి తల్లి కూడా తన కడుపును కట్టుకొని పిల్లలకు అన్నం పెట్టే అటువంటి మహాతల్లులను ఈ లోకంలో పావం కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తించే రజిత లాంటి వాళ్ళు ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది.
ఇది చెన్నై గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. తను వచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది అంటే తను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అలా పడిపోయిందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మేము తను కాన్షియస్ అయిపోయింది, కంప్లీట్ కాన్షియస్ అయిపోయింది 2-3 అవర్స్ తర్వాత. ఓకే, తను ఇప్పుడైతే బెటర్గానే ఉందండి. బెటర్గా ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు ఏంటి అంటే యాక్చువల్గా చూస్తామండి. ఫస్ట్ మేము ఏదైనా టాక్సికాలజీ అనాలిసిస్ అంటాం అన్నమాట. ఒక టెస్ట్, బ్లడ్ యూరిన్ టెస్ట్ పంపించాము. ఆ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ లేదు అనుకోండి, వీ కెన్ డిశ్చార్జ్. కాకపోతే ఇప్పుడైతే పరిస్థితి అయితే మెరుగుపడింది. అంటే వచ్చినప్పుడు మన మార్నింగ్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు తను అపస్మారక స్థితిలో ఉంది అని చెప్పారు. అది ట్రీట్ చేస్తాము. స్టమక్ వాష్ అవన్నీ చేసిన తర్వాత తను 2-3 అవర్స్ తర్వాత అయితే బెటర్గా ఉందండి. ఓకే. జనరల్లీ అంటే డాక్టర్ ఇప్పుడు పిల్లలు వాళ్ళ 3 kids వాళ్ళైతే చనిపోయినారు డాక్టర్. ద సేమ్ ఫుడ్ తిని కూడా తీసుకుంది అంటున్నారు. ఇన్ జనరల్లీ అంటే ఎంత డోస్ తీసుకుంటే అట్లా అవుతుంది అంటే ఫుడ్ ఇఫ్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ దే ఆర్ టేకెన్ అనేది తెలియదు, సబ్స్టెన్స్ అనేది తెలియదు. అసలు నిజంగా అది మనం టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం ఏమన్నా దానికి. ఒకవేళ ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ప్రిలిమినరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి కూడా మనం అదే ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగిందా ఇంకేంటి అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకసారి ఫుడ్ కాకుండా ఇంకేమైనా జరిగిందా అక్కడ, వీ డోంట్ నో. అసలు అక్కడ కండిషన్ సినారియోలో మనం లేం కదా అసలు కొత్త. వీ డోంట్ నో. డాక్టర్గా నేను చెప్పేది ఈ పేషెంట్ కండిషన్ గురించి చెప్పండి, అడగండి. ఈ పేషెంట్ కండిషన్ గురించి యాజ్ ఆఫ్ నౌ ఈ పేషెంట్ చాలా బెటర్గా ఉన్నారు, ఇంప్రూవ్ అయ్యారు. ఓకే. యా, సో అది ఇప్పుడైతే కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే. ఇది హాస్పిటల్ అనమాట. ఎమర్జెన్సీగా పేషెంట్ని తీసుకురావడం, ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఇదే హాస్పిటల్లో జరుగుతోంది. సో బాగానే ఉంది కండిషన్ అయితే. ఆల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని చూస్తూ ఉన్నాం. అంటే ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటే మరి స్టమక్ అంతా క్లీన్ చేసాము, బట్ అవన్నీ కూడా టెస్టులు చేసిన తర్వాత మరి ఆమె తీసుకుంది ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది అనేటువంటిది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు హాస్పిటల్ బయట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే పోలీస్కి సంబంధించిన మనకు పెట్రోల్ వెహికల్ కూడా ఇక్కడే ఉంది. బికాస్ ఆమె వన్స్ కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి పూర్తి స్టేట్మెంట్ తీసుకోవడమే కాదు, 10 నిమిషాలకే విషయం తాగిన నేను అని తీసుకపోతే 10 నిమిషాలకే నా పిల్లలు బాగుర్రా అని అడుగుతుంది. అంటే అది ఎంత నటన వేస్తుంది. నటన వేసి పిల్లలు చంపి వేరేతో లేచిపోయి, నీకు ఇష్టం లేకుంటే నేను పిల్లలకన్నా నాకు వద్దు, నేను అవసరం లేదు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నా నా దారిపోటి, నీ పిల్లల్ని దారి చూసుకొని లెటర్ రాసి వెళ్ళిపోతే మేము వద్దుందుమా ఏమన్నా అందుమా అనకపోవు. ఆయనకు పొద్దున్న లేస్తే పని చేస్తేనే పిల్లలు ఒక ఆధారంగా బతికియాలి, చదువు ఉంది, ఫీజు ఉంది, కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుందని పొద్దున్న లేస్తే పని చేసేవాడు. చేసి అన్ని డబ్బులు ఆమెకే ఇచ్చేవాడు. సంసారం అంతా ఆమె చేతులు ఉంది. ఏ ఒక్కటి కూడా ఆయన చేతులు లేకుండా అన్ని ముందే జాగ్రత్త పడ్డది, తీసుకున్నది, వెళ్ళిపోయింది, పిల్లలను చంపింది. దాన్ని మాత్రం ఈ దేశంలో ఎక్కడైనా ఏ పోలీసులైనా అన్నలకు తమ్ములకు అందరికి విజ్ఞప్తి చేసి చెప్తున్నా, ఉంచకూడదు దాన్ని. వాడిని కూడా మరో పెళ్లి చేసుకోకూడదు, వాడిని ఉంచకూడదు, దాన్ని ఉరిశిక్ష తీయాలి. దాని ఎక్కడన్నా బయటికి వెళ్ళినా కానీ దాని మీద ఐసీడ్ పోసి చంపి దాన్ని ముందుకు చూడొద్దు, దాన్ని కళ్ళు చూడొద్దు. అలాంటి దుర్మార్గాలు ఉండకూడదు ఈ దేశంలో. దాన్ని వెతికి చంపేయాలి, దాని ఉరిశిక్ష తీయాలి. భార్య భర్తలు మంచిగా ఉండేది, పిల్లలను ముగ్గురిని మంచిగా చూసుకునేది, మంచిగా సంసారం చేసుకునేది. ఒక 3 నెలల 4 నెలల అది మారిపోయింది. ఆ శివకుమార్ లవల పడి అది మర్చిపోయింది, పిల్లలను మర్చిపోయింది, భర్తను మర్చిపోయింది, సంసారం మర్చిపోయింది. కానీ సంసారంలో మళ్ళీ ఆస్తులు కావాలని కొట్లాడి తీసుకుపోయింది, కానీ పిల్లలు చూసుకోలే. కఠినంగా కడుపు కోత కోసిందంటే ఈ దేశంలో ఆ దుర్మార్గాలు అదే. దాన్ని మాత్రం ఉంచకూడదు. మొత్తం కఠిన శిక్ష, పోలీసులు కూడా కఠిన చర్య తీసుకొని దాన్ని ఉరిశిక్ష తీసి, పిల్లలు ఎట్లా చనిపోయారో అట్లా వేసి దాన్ని ఉరేసి ఇంత ఐసీడ్ పోసి కనిపిస్తే ఇట్లా కనిపిస్తే దాని మీద ఇంత ఐసీడ్ పోసి వస్తామన్న కోపం వస్తుంది. కానీ పొద్దున్న లేసే పిల్లలు చూసుకుంటే తల్లడిల్లిపోతుంది. తన తల్లికి తల్లి కావాలంటే 9 నెలలు 9 మాసాలు మోసి కంటే దానికి అర్థం కాలేదా? 3 కాన్పులు ఎట్లా చేసింది,